దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలోని 9వ పుస్తకమైనటువంటి మొదటి సమూయేలు గ్రంథమును గురించినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. మొదటిగా మనము సమూయేలు అను మాటకు గల అర్థాలను తెలుసుకుందాం. తెలుగులో సమూయేలు అను మాటకు యెహోవా రక్షణ లేదా యెహోవా రక్షకుడు అని అర్థము. ఇంగ్లీష్లో సామ్యుయేల్ అనగా గాడ్ హియర్డ్, దేవుడు విన్నాడు అని. రెండవ అర్థము నేమ్ ఆఫ్ గాడ్ అనగా దేవుని పేరు అని అర్థము. హిబ్రూలో షెమెల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇది రెండు పదాల యొక్క కలయిక. షెమ్ అనగా నేమ్ అనగా నామము, ఎల్ అనగా గాడ్ అనగా దేవుడు అనగా దేవుని నామము అని అర్థము. ఈ పుస్తకమును రచించినది ప్రవక్త అయినటువంటి సమూయేలు. ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 1050 నుండి 1000 మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము పాలస్తీనా. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 31 అధ్యాయములు. ఈ పుస్తకంలో గల మొత్తం వచనములు 810 వచనములు. ఈ పుస్తకములో గల పెద్ద అధ్యాయము 17వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 58 వచనములు కలవు. ఈ పుస్తకములో గల చిన్న అధ్యాయము 29వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 11 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయములు 8వ అధ్యాయము, 15వ అధ్యాయము మరియు 16వ అధ్యాయము. ఈ పుస్తకములో గల మూల వచనములు 8వ అధ్యాయము 6వ వచనము, 7వ వచనము, 9వ వచనము, 13వ అధ్యాయము 14వ వచనము, 15వ అధ్యాయము 22, 23 వచనములు. ఈ పుస్తకములో గల మూల వాక్యము ప్రార్థన, 7వ అధ్యాయము 5వ వచనము. ఈ పుస్తకం యొక్క ముఖ్యాంశము ప్రార్థనా శక్తి. ఈ పుస్తకములో గల ముఖ్యమైన వ్యక్తులు ఏలి, హన్నా, సమూయేలు, సౌలు, యోనాతాను మరియు దావీదు. ఈ వీడియో మీ ఆత్మీయ జీవితములకు దీవెనకరముగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.